హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా. నా యూట్యూబ్ నేమ్ వచ్చి రషీదా కిచెన్స్ అనమాట. నా యూట్యూబ్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు టమాటా పచ్చడి, చేపల ఇగురు అండ్ చేపల ఫ్రై చేస్తున్నాను. మీకు కావాలంటే చూసి నేర్చుకోండి. ఈ టమాటా పచ్చడి మనకు అన్నం తినబుద్ధి అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ టమాటా పచ్చడి చేసుకొని ట్రై చేయండి. అసలు చాలా బాగుంటుంది. అన్నం కూడా తినాలనిపిస్తుంది మనకి. మనం వంటలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. నేను వెల్లుల్లిపాయలు, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను బాగా చాప్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగాను. సిమ్లో పెట్టి వేయించండి. నేను తాలింపుకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసాను. అవి కూడా వేసి వేయించుకుందాం. బాగా మనకి దూరగా వేగాలన్నమాట. వెల్లుల్లిపాయలు, అల్లం కూడా బాగా వేగాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి, హైలో పెట్టకండి. నేనైతే ఒక 10 టమాటాలు కట్ చేశాను. నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. 10 టమాటాలు చాలా సన్నగా చాప్ చేశాను. నేను పేస్ట్ చేయలేదు, ఓన్లీ చిన్న ముక్కలే కట్ చేశాను. నేను బాగా కలుపుకోండి. మనం అందులోని ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ అంటే నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను. మనం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి నేను ఒక 10 నిమిషాలు బాగా ఉడకబెట్టాను. మగ్గబెట్టాను అనమాట. బాగా మగ్గాలి మనకి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. నేను కొత్తిమీరను 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి ఒక్కొక్కసారి అన్నం తినాలనిపించదు కదా. ఇలా ట్రై చేయండి మీరు. టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. చూసారా, నాకు వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు నేనైతే ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకుంటాను. ఇది మనకి 1 వీక్ అయినా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ అయినా ఉంటుంది మనకి. అసలు తడి తగలకూడదు అనమాట. మనకి వాటర్ లేకుండా ఫ్రై చేయాలి. పైకి మనకి ఆయిల్ తేలాలన్నమాట. టిఫిన్లోకి కూడా బాగుంటుంది. నేను టేస్ట్ చూశాను, నాకు సాల్ట్ తగ్గినట్టు అనిపించింది. అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, మనకి ఇప్పుడు ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై కూడా చేసుకుంటాను. ఫిష్ ఫ్రైలోని ఫస్ట్ అల్లం వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్టు. నేనైతే జీలకర్ర, ధనియా పౌడరు, కారము, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా అన్నీ వేసి ముక్కలకి కలిపి బాగా పట్టించి ఒక అరగంట అయినా ఉంచుతాను నేను. దీన్ని కట్ట చేపలు అంటారు. దీంట్లో గుడ్డు కూడా ఉంటుంది మనకి. ఇది చాలా హెల్త్కి మంచిది. ఈ చేప బాలింత్రాలు కూడా తినొచ్చు అని మరి అంటారు. కట్ చేపల్లో మనం చిన్న చేపలు తింటే మంచిది. మనకి ఇవి చూడడానికి చిన్నవిలా కనిపిస్తున్నాయి, కానీ చాలా పెద్ద చేపలే ఇవి. నేనైతే మసాలా అంతా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక అరగంట సేపు. తర్వాత నేను గ్రేవీ కూర కోసం కూడా ముక్కలకి మసాలా పెట్టుకుంటాను.
చూసారు కదా, సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడరు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం చికెన్ మసాలా కానీ ఫిష్ మసాలా కానీ మన దగ్గర ఏ మసాలా ఉన్నా వేసుకొని బాగా కలుపుకుందాం. మనం ముక్కలకి మసాలా పట్టేలాగా. సాల్ట్ కూడా చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం గ్రేవీ కర్రీలో కదా, మనం గ్రేవీ టేస్ట్ చేసాక కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముక్కలకి మసాలా పెట్టి ఒక అరగంట సేపు అయినా పెట్టేస్తాను. కన్ఫామ్గా ఒక అరగంట అయినా పెట్టండి, మనకి చేప నీసు వాసన రాదు. నాకు అరగంట అయిపోయింది. నేను ఫిష్ ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు. ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మనం డీప్ ఫ్రై చేయట్లేదు, మనం చేపలు షాలో ఫ్రైయే చేస్తున్నాం. చూసుకోండి, నాకైతే ముక్కలకి మసాలా బాగా పట్టింది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి, హీట్ ఎక్కిన తర్వాతే వేయండి, లేకపోతే మనకి చేప ముక్కలు అడుగు అంటుకుంటాయి. నాకు చేప ముక్కలు వేగేలోపు నేను గ్రేవీ కర్రీ కూడా సిమ్లోనే వేయించుకోండి. మనకి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి, ఈలోపు మనం గ్రేవీ కూడా చేసుకుందాం. మనం ఫిష్ గ్రేవీ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి. నాకు ఆయిల్ బాగా ఎక్కువ హీట్ ఎక్కిపోయింది, అందుకే 2 నిమిషాలు ఆగి నేను వేసాను. ఉల్లిపాయలు నేను ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, మిక్సీ పట్టానమాట, పేస్ట్ చేసుకున్నాను నేను. ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఉల్లిపాయలు మనకి పచ్చివాసన పోవాలి. ఐదు నిమిషాలు బాగా వేయించండి. ఈరోజు ఏంటో తెలీదు, వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. నాకు కొంచెం మా ఇంటి ముందు ఒక గృహప్రవేశం అవుతుంది, దానివల్ల నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఈరోజు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి, మనకి అంతవరకు వేయించాలి. నాకైతే గ్రేవీ కొంచెం కలర్ చేంజ్ అయ్యింది, ఉల్లిపాయలంతా బాగా మగ్గిని. మనకి ఆయిల్ పైకి తేలాలన్నమాట, కొంచెం ఆయిల్ పైకి వస్తున్నట్టు అనిపిస్తే మనకి ఉల్లిపాయలు వేగినట్టే. నేనైతే ఇప్పుడు మసాలా పెట్టిన చేప ముక్కలు వేసేసుకుంటాను. నేను వేసుకొని బాగా కలిపేకండి, మనకి ముక్కలు విడిపోతాయి. ఒక 2 నిమిషాలు మగ్గించాలి మనం. తర్వాత నేను వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ కూడా మనకి ముక్కలు మునిగేలా వేసుకోవాలి. కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకుంటాను నేను. ఒకసారి నేను క్లాత్ తోటి పట్టుకొని కలుపుతాను నేను. చూడండి ఒకసారి, గరిటెతో అస్సలు కలపకండి, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి. ఇది
అయ్యేలోపు నాకు ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది. ఒకసారి చూడండి, ముక్కలు తిప్పుతాను నేను. మనం చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది మనకి. చాలా టేస్ట్గా ఉంటాయి. లోపల కూడా గుడ్డు ఉంది దాంట్లో. నాకు 2 ముక్కలే వేగినాయి, 3వ ముక్క వేగలేదు. మనకి ఇంకా ముక్క వేగలేదు, మనం అలా ఉంచుకుందాం. నాకు చేప ఇరిగిపోయింది, అది నేను కంగారుగా తిప్పేశాను. అయినా పర్లేదు, ఇరిగిన చేపైనా మన చేపే కదా, మనం తినేద్దాం. నాకు ఈలోపు మన కర్రీ కూడా చూడండి దగ్గరగా అవుతుంది. నేను సాల్ట్ చూసుకుంటున్నాను. చాలా బాగుంది, సాల్ట్ కూడా సరిపోయింది నాకైతే. ఇంకొంచెం దగ్గరగా అవ్వాలి కూర, మనకి వాటర్ ఎక్కువగా ఉన్నట్టుంది కదా. మనకి కూరలో వాటర్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇంకొక 5 మినిట్స్ దగ్గరగా అయ్యే వరకు మనం సిమ్లోనే ఉంచేసుకుందాం. చూసారు కదా, దగ్గరగా అయ్యింది కూర. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి కర్రీ ఎలా ఉందో, ఎమ్మీగా ఉంది కదా. మనం ఒక బౌల్లో తీసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. ये